హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధరణి మొల్లెటి. ఈరోజైతే లాస్ట్ డే ఇన్ మనాలి అనమాట. ఈరోజు రివర్ రాఫ్టింగ్, నెక్స్ట్ పారాగ్లైడింగ్ ఉంటుంది. వీడియో చాలా చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు లేటు, మన వీడియోలోకి స్టార్ట్ అయిపోదామా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది, కానీ ప్రకృతికే మనం ఏమి ఇవ్వలేకపోయాం. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం విడిచి అస్సలు రాబుద్ది అవ్వట్లేదు, కానీ వెళ్ళక తప్పట్లేదు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి కదా. సో ఈ మంచు కొండల్ని, ఈ ప్రకృతిని చాలా మిస్ అవుతుంది. ఇప్పుడు హర్ష ముఖ చిత్రం ఎలా ఉంది? ఇలా కొడితే మంచుగట్లు పడతా ఉన్నావు. ఫస్ట్ అయితే మేము పారాషూట్ ఎక్కుదాం అనుకున్నాం, కానీ పారాషూట్ చూస్తుంటే చాలా తక్కువ ఎత్తులోకి వెళ్తుంది అనమాట. సో అందుకనేసి మేము ఇంకా డ్రాప్ అయిపోయి, సరే మేము పారాగ్లైడింగ్ వెళ్ళిపోదాం అనేసి కొంతమంది బృందం అయితే పారాగ్లైడింగ్కి వెళ్తున్నారు, కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు అనమాట. ఇక్కడ ఏమైందంటే హర్షగడ్ వెయిట్ చాలలేదు, వీడు జస్ట్ 34 kgs ఉన్నారు. 35 kgs అబవ్ ఉన్న వాళ్ళకే పారాగ్లైడింగ్ అవుతుందంట. సో మా హస్బెండ్ ఒక్కడే రాయించుకున్నాడు, అందుకే హర్ష ఫేస్ అయితే అలా మాడిపోయింది అనమాట. సో ఇంకా కొంతమంది పారాగ్లైడింగ్కి వెళ్ళారు, కొంతమంది రివర్ రాఫ్టింగ్ దగ్గరికి వచ్చారు, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కదా. పారాగ్లైడింగ్ దగ్గర చాలా టైం అయితే అవుతుంది, ఇంకా చాలా ట్రెక్కింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ట్రెక్కింగ్ ఉండడం వల్ల వాళ్ళు ఒకవైపు వెళ్ళిపోయారు, మేము ఈ రివర్ రాఫ్టింగ్ చేసిన వాళ్ళందరూ ఒకవైపు వచ్చేసారు. బస్సులు వేరే వేరేగా మారిపోయాం అనమాట. ఇప్పుడైతే రివర్ రాఫ్టింగ్ కోసము నాకు చాలా భయం అనేసి నేను డ్రాప్ అయ్యాను. హర్ష ఏమో రివర్ రాఫ్టింగ్ చేస్తున్నాడు, లేనా వాళ్ళ డాడీ పారాగ్లైడింగ్కి వెళ్ళారు. రివర్ రాఫ్టింగ్కి మా బస్ నుంచి 2 బోట్లు బయలుదేరాయి అనమాట. అందులో చూడండి, రెడ్ కలర్ జాకెట్ ఉంది కదా, ఆడే హర్ష అనమాట. అయితే మా ఈ హర్ష వాళ్ళ దగ్గర నుంచి ముగ్గురు ఇలా ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చున్నారు కదా, అందులో ఒక ఆవిడ పూజ అనేసి వెంటనే కింద పడిపోయింది అనమాట. సో ఈ లైఫ్ జాకెట్స్ ఎందుకు వేసుకుంటారో దీనికనమాట, ఇంత సేఫ్టీగా ఉండాలనేసి లైఫ్ జాకెట్స్ అయితే వేసుకుంటారు. ఆవిడకైతే చాలా చాలా భయం వేసిందంట, పడిపోయినా కానీ చాలా చాలా భయం వేసింది. ఒక్కొక్కరంటే కొంతమంది ఇలా కొట్టుకుపోతారంట. మళ్ళీ వెనక నుంచి ఆ బోట్ వచ్చి ఆవిడనైతే సేవ్ చేయడం జరిగింది. ఈ మిడిల్లో తాడు ఉంది కదా, ఆ తాడు గట్టిగా పట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇలా స్టార్టింగ్ అయ్యిందో లేదో ఆవిడ పడిపోయింది. మళ్ళీ వీడియో తీసిన అతనికి దీనికి 300 తీసుకుంటారు, 300 రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ బోట్లో ఎంతమంది, ఇక్కడ 6, రెండో బోట్లో 6 తిరిగారనమాట. ఈ మొత్తం అంతా కలెక్ట్ చేసుకొని ఒకరికే వీడియో పంపించారు, ఒకరి నుంచి వాట్సాప్ ద్వారా అందరికీ వీడియో పంపించారు. So are you ready guys for this amazing rafting journey? Yeah. Okay, now say with me, hip hip. You say hooray, hip hip. Hip hip. You know that slogan, Coca-Cola, Pepsi. Say with me, Bale Babu sexy. Minda, poo, Bale Babu tofu. Okay, ready? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. లీనా వాళ్ళు అయితే పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్తున్నారు అనమాట, ట్రెక్కింగ్కి వెళ్తున్నారు. పాపం ఎన్నో కలలు కంటున్నారు, పారాగ్లైడింగ్ చేయొచ్చు, మంచి వీడియో తీసుకోవచ్చు, గాల్లో ఎగిరిపోవచ్చు, అది ఇది అనుకున్నారు. కానీ వాళ్ళకు మాత్రం చాలా నిరాశ మిగిలింది, ఎందుకంటే విండ్ పొజిషన్ బాగాలేదంట. అందుకని ఏం చేస్తారు, చేసేదేం లేక తిరిగి వచ్చేసారు అనమాట. ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన మా ప్రయాణం అంతే సంతోషాలతో మూట కట్టుకొని తిరిగి ప్రయాణం చేశాము. పారాగ్లైడింగ్ అయిపోయిన తర్వాత మాకు ఒక మణికర్ణిక ఘాట్కి వెళ్ళాలి, కానీ టైం అయితే అయిపోతుందని అందరం కలిసి ఇంకా వెళ్ళొద్దు అనుకున్నాము. మా మేనేజర్ గారు కూడా సరే అనేసి బస్ మూవ్ చేశారు. మేము ఈవినింగ్ 4కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత నైట్ అంతా జర్నీ చేసి ఢిల్లీకి అయితే చేరుకున్నాము. మేము టూర్ బస్సులో ఉన్నప్పుడే ఎయిర్పోర్ట్కి నియర్లో ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఆన్లైన్లో అయితే 1600 చూపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు 2500 కట్టమన్నారు. సరేలే వచ్చాం కదా అనేసి మళ్ళీ పే చేసాం అనమాట. రూమ్ బాగానే ఉంది, కానీ 3rd ఫ్లోర్ ఎక్కాలి, లిఫ్ట్ లేదు.
కొంచెం ఇబ్బంది పడ్డాం. అప్పటికే నైట్ అంతా జర్నీ చేసాం కదా బస్సులో, ఇప్పటికే కాళ్ళు పడుతున్నాయి. కానీ మళ్ళీ చేసేదేం లేక అలా స్టెప్స్ అన్నీ ఎక్కాము. రూమ్ కూడా అసలు అంటే రూమ్ బాగానే ఉంది కానీ ఫుల్గా బ్యాచిలర్స్ ఉన్నారు అనుకుంటాను. ఎటు చూసినా గాంజా వాసన, సిగరెట్ స్మెల్ అంతా అలా ఉందన్నమాట. మేము రూమ్లో ఇక ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి కాసేపు పడుకున్నాము. పడుకొని లేచిన తర్వాత 2 అయింది. 2కి అందరూ మళ్ళీ శుభ్రంగా తయారయ్యి సరోజిని మార్కెట్కి అయితే వచ్చాము. ఎండ బాగా ఎక్కువగా ఉంది. మేము ఇప్పుడు ఫస్ట్ లస్సీ తాగాము. లస్సీ తాగిన తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్ళి మార్కెట్ అయితే చూద్దాం అనుకున్నాం. మార్కెట్ కోసం అయితే నేను స్పెషల్గా వేరే వీడియో చేస్తాను, లెంగ్తీ వీడియో అవుతుంది. అంత బాగుంది సరోజిని మార్కెట్లో. రీజనబుల్ ప్రైస్ అనమాట. ఎటు చూసినా చీప్ అండ్ బెస్ట్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మేము ఇక్కడ నుంచి నేరుగా ఇంకా ఇండియా గేట్కి అయితే బయలుదేరుతున్నాము. ఇండియా గేట్కి బయలుదేరేటప్పటికి సుమారు 4 అయ్యింది. 4 అవుతున్నప్పుడు వచ్చేసి కరెక్ట్గా మేము ఇక్కడికి వచ్చాము. కాకపోతే గేట్ దగ్గరికి వెళ్ళాలి అంటే అవతల రోడ్డు క్రాస్ చేయాలి. ఇటువైపు ఉంటుంది. ఇది చూడండి, ఈరోజు అయితే LSG DC మ్యాచ్ అవుతుంది, IPL. ప్లేయర్స్ ఇప్పుడే వెళ్తున్నారు గ్రౌండ్కి. మేమందరం కూడా చూసాము, హాయ్ చెప్పాము. మాకు అందరూ ప్లేయర్స్ ఆల్మోస్ట్ కనిపించారు. KL రాహుల్ కూడా కనిపించాడు. మాకు చూశాడు కానీ హాయ్ చెప్పలేదు, చూశాడు అంతే జస్ట్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మాకు 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఈరోజు మ్యాచ్ అయితే జరుగుతుంది. హ్యాపీగా ఉన్నాం. కానీ ఫస్ట్ అనుకున్నాము గ్రౌండ్కి వెళ్ళి మ్యాచ్ చూద్దాం. ఎప్పటి నుంచో అనుకున్నాం IPL మ్యాచ్, CSK మ్యాచ్ విత్ జెర్సీతో చూడాలని నాకు నా కొడుకు చిరకాల కోరిక. అది ఎప్పటికైనా నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. కానీ మాకైతే ఈరోజు మ్యాచ్ కూతవేటి దూరంలో ఉంది. కానీ ఇప్పుడు అవ్వదు కదా, మళ్ళీ ఫ్లైట్ అయితే టైం అయిపోద్ది. 11:30 వరకు మ్యాచ్ ఉంటుంది. దానికి తోడు టికెట్స్ కూడా హాఫ్ అండ్ హాఫ్ సగం రేట్, చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. 1800 టికెట్ 3600 చెప్తున్నారు. అందుకనే మేము వెళ్ళట్లేదు. ఇప్పుడు ఢిల్లీ గేట్ చూపించాను కదా, అవతల రోడ్డుకి వెళ్ళడానికి అయితే సబ్వేలోంచి కింద నుంచి అంటే సొరంగ మార్గంలోంచి వెళ్ళాలన్నమాట. ఆ మార్గం చూడండి ఎంత బాగుందో. అక్కడ ప్రతి అడుగడుగున ఎలా కట్టారో ఏంటి కన్స్ట్రక్షను, ఒక్కొక్క మీటర్కి ఏంటేంటి ఉన్నాయి అవన్నీ కూడా ఇండికేట్ చేశారు. ఇప్పుడు ఢిల్లీ గేట్ చుట్టూ అయితే ఒక స్తంభాలు ఉంటాయి, లైటింగ్ విద్యుత్ స్తంభాలు. ఆ స్తంభంకి కింద నుంచి మీద వరకు కెమెరా ఉంటుంది. నెక్స్ట్ విత్ రికార్డ్ అనమాట. 360 degrees రికార్డ్ అవుతూ ఉంటుంది. అంత సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఒక్క మీటర్కి ఒక బాంబ్ సెట్ అయితే ఉంటుంది. ఇక్కడ అంతా మొత్తం రాసి చూపించారు. అంత సెక్యూరిటీ ఉంది. సబ్వేలోంచి అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మేము గేట్ దగ్గరలోకి అయితే చేరుకున్నాము. మినిమమ్ 1 కిలోమీటర్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంది. అవే వాక్ కూడా నాకు తెలిసి ఆగస్ట్ 15కి, జాన్ 26కి ఇలా ఇటువైపే కసరత్తులు అవి జరుగుతూ ఉంటాయి. అందుకే ఆ మాత్రం భద్రత ఉండాలి కదా మన ఇండియాకి. చాలా బాగుంది. అసలు ఈ ఇండియా గేటు ఎందుకు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుందంటే 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలోని మన భారతదేశానికి సంబంధించిన బ్రిటిష్ దేశానికి సంబంధించిన జవాన్లు అంటే సోల్జర్స్ అందరూ ఒక 80,000 మంది చనిపోయారంట. వాళ్ళకు గుర్తుగా ఈ కట్టడాన్ని అయితే నిర్మించడం జరిగిందనమాట. మళ్ళీ నెక్స్ట్ ఆ మరుసటి సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరిగింది. ఆ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో కూడా మన ఇండియన్స్ ఒక 10,000 మంది చనిపోయారట. వీళ్ళందరి గుర్తుకి నిదర్శనంగా ఇండియా గేట్ అయితే నిర్మించడం జరిగింది. ఇండియా గేట్ మీద చూస్తే వాళ్ళందరి పేర్లు కూడా చెక్కబడి ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకా దీనికి ప్రాముఖ్యత ఏంటంటే ఈ గేట్ చుట్టూ అంటే పై భాగంలోని ఇండియా గేట్ అనే కనిపించేలాగా ఒక అక్షరాలు అయితే రాసి ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఢిల్లీకి వెళ్ళినట్టయితే అన్ని చారిత్రక కట్టడాలే ఉంటాయండి. ఎటు చూసినా చారిత్రక కట్టడాలు, మన చరిత్రకు సంబంధించిన కట్టడాలే ఉంటాయన్నమాట. అలా ఈ కట్టడాలన్నిటినీ నిర్మించిన ఒక వ్యక్తి అయితే ఎడ్విన్ లూటెన్స్ అనమాట. అతనే ఈ కట్టడాన్ని కూడా రూపొందించారంట.
అది 1921 ఫిబ్రవరి 20 స్టార్ట్ చేస్తే 1931 10 ఇయర్స్ పట్టిందనమాట ఇండియా గేట్ నిర్మించడానికి. అసలు ఫస్ట్ అయితే ఇండియా గేట్కి ఆల్ ఇండియా మెమోరియల్ వార్ అసలు పేరైతే, ఆ తర్వాత రాను రాను ఇండియా గేట్ కింద నామకరణం చేశారనమాట. ఇదండి ఇండియా గేట్ యొక్క ప్రాముఖ్యత. చూసారా మన భారతదేశం ఎంత గొప్పదని తెలియడానికి మెమోరియల్ వారు. ఇక మేమైతే ఇక్కడి నుంచి నేరుగా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకొని తెల్లవారే 4 గంటలకు లేచి రూమ్ చెక్అవుట్ చేసి బయటకైతే వచ్చేసాము. గో టు విశాఖపట్నం. ఇప్పుడు హోటల్ చెక్అవుట్ చేస్తున్నాము. గో టు ఢిల్లీ ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి ఫ్లైట్ మీద ఆయిల్ ఓకే కదా, ఆయిల్ వదిలి ఇంక మన వాడికి డబ్బులు ఇచ్చేదేం లేదు కదా, అంత అయిపోయింది. ఇదిగా తాళం. చెప్పు. వివిధ తమ్ముడు షూట్ చేయనివ్వట్లేదు. హాయ్. తమ్ముడు షూట్ చేయనివ్వట్లేదు. హాయ్. ఇక్కడే కూర్చో.